తుని నియోజకవర్గంలోని తొండంగి మండలంలో పంపాదిపేట, దానవపేట, నర్సిపేట, కొత్తపాకల, వాగదారిపేట, గొరసపాలు తదితర గ్రామాల్లో ఈ డివీస్ సంబంధించిన ప్లాంట్ పెడదామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా తప్పు పడుతున్నారు, వాళ్ళు ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటే SEZ కోసం సేకరించిన భూముల్లో మేము ఈ ప్లాంట్ కడుతున్నామని చెప్పేసి వీళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ SEZకి సంబంధించిన భూములు ఇక్కడికి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సెపరేట్గా APIIC ద్వారా ఎక్విజేషన్ పెట్టించి ఈ భూములు పేద ప్రజల దగ్గర ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతుల దగ్గర బలవంతంగా సేకరించడం జరుగుతుంది. దానికి మహాధర్మంగా చంద్రబాబు నాయుడు గారు ఎకరం 5 లక్షల రూపాయలు ఆయన ముష్టి కింద రైతులకి కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాస్తవంగా ఇక్కడ భూముల ఖరీదు 35 నుంచి 40 లక్షల రూపాయలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఇది. తర్వాత 3 పంటలు పండే జిల్లా. పంప ఆయకట్టు కింద ఉన్న ప్రాంతం ఇది. ఇదంతా ఇక్కడ 15 అడుగుల కిందకి వెళ్తే వాటర్ మంచినీళ్ళు పడే ఏరియా ఇది. ఇక్కడ డివీస్ ప్లాంట్ పెట్టడం అన్నది చాలా దారుణం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఖరీదైన భూముల మీద చంద్రబాబు నాయుడుకి సంబంధించిన బంధువులు కళ్ళు పడి ఈ భూముల్ని స్వాధీనం చేసుకుందాం, ఈ సుమారు 500 కోట్ల రూపాయలు, 450 నుంచి 500 కోట్ల రూపాయలు వాల్యూ చేసే భూముల్ని ఈ నోరు లేని ప్రజల దగ్గర ఇక్కడ యనమల రామకృష్ణుడు తమ్ముడిని ఉపయోగించుకుని 25 కోట్ల రూపాయలకి ఈ భూముల్ని తీసేసుకుందామని ఒక రకమైన కుత్సిత కుట్రతో వీళ్ళు ఈ దురాగతానికి పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చాలా సెజ్ ప్రాంతాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఫార్మాసిటికల్ కంపెనీస్కి సంబంధించి ఇక్కడే ఫార్మాసిటికల్స్ కంపెనీస్ పెట్టాలి అని చెప్పేసి ఒక ఏరియా గుర్తించి సెజ్ ఉంది. కాకపోతే అక్కడ బోల్డంత ల్యాండ్ ఖాళీ ఉంది. కావాలంటే అక్కడికి వెళ్ళి పెట్టుకోవచ్చు. ఇక్కడే పెట్టాలని లేదు. ఈ వైజాగ్లో ఉంది అది. ఈ ప్రజల నెత్తిన మీద కూర్చోవాలని ఏం లేదు. వీళ్ళ సుమారు 74 రోజులు పెట్టి 144 సెక్షన్లు పెట్టి ఈ రోజుకి 3 సార్లు లాఠీ చార్జ్ జరిపి కనీసం మీడియా కానీ ఏదో 1-2 మీడియాలు తప్పితే ఎవ్వరు కూడా ఫోకస్ చేయట్లేదు. ఇక్కడ ఎంత ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి పారేస్తున్నారు. ఏ పరిస్థితిలోని ఇక్కడ ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజలు చేసి పోరాటానికి పూర్తి మద్దతుగా నిలబడుతుంది. వైఎస్ఆర్ పార్టీకి చెందిన మన స్థానిక శాసనసభ్యులు దాడిశెట్టి రాజయ్య గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడికి వచ్చాం. వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇంకా ఇతర నాయకులందరూ వచ్చాం. ఈ ప్రాంతంలో ఏదైతే దివీస్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో పెద్దల్ని, మహిళల్ని, బాధితుల్ని కలుసుకుని మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ గురించి మేమేమీ ఆశించట్లే. మేము మీ పెన్షన్లు కానీ, మీ రేషన్ కార్డులు కానీ, మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయమని కానీ మేమేమీ అడగట్లేదు, ఆశించట్లేదు. మా మానాన్ని మమ్మల్ని బతకనివ్వండి, మా గాలి మమ్మల్ని పీల్చుకొనివ్వండి, మా నీళ్లు మమ్మల్ని తాగనివ్వండి, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి, మా నిద్ర మమ్మల్ని నిద్రపోయేలా చూడండి అని అడుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే పేదల కోసం కన్నా ఆయనకి కావలసిన వారి సొంత మనుషులకి మేలు చేసే కార్యక్రమంలో ఉన్నారు కనుక ఈ ప్రాంతంలో మొత్తంలో ఒక పెద్ద కాలుష్య పరిశ్రమని, మందుల పరిశ్రమ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు స్వచ్ఛందంగా వారందరూ వారు ఒక ఉద్యమాన్ని నిర్మించుకుని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ ఉద్యమానికి వైఎస్ఆర్ పార్టీ మద్దతు పలికింది. పెద్దలు మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 17వ తేదీన ఈ దివీస్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వస్తున్నారు.
ఇక్కడ బాధితులను కలుసుకుంటారు, అదేవిధంగా ప్రజలతో మాట్లాడతారు. ఈ ప్రాంత పరిస్థితులను అర్థం చేసుకుని పూర్తిగా మద్దతు ఇవ్వడం కోసం వస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి లాఠీ చార్జీలు చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి మీరు ఏదో ఫ్యాక్టరీలు కట్టుకుందామని ఒక కళ కంటున్నారేమో, అది కరెక్ట్ కాదు. ఇవాళ వాళ్ళ జీవితాల మీద మీరు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టినంత మాత్రాన ఎవరికి మేలు చేసినట్టు కాదు. కాబట్టి దయచేసి వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేయమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ చెప్తుంది.